సోదరా నమస్తే. సోదరా, జీవితంలో మరొక మంచి మాట తెలియజేస్తాను. అంటే మీకు తెలిసి ఉంటే నాకు సంతోషము, తెలియకపోతే మాత్రం దయచేసి ఓపికగా ఒక నిమిషం వినగలరని నా యొక్క విజ్ఞప్తి. మీరు ఒత్తిడి నుండి బయటపడాలంటే, అంటే మీకుండే స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన నిత్యం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? అప్పుడు మీకు స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుంది. ఈ రోజులలో గురుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ స్ట్రెస్ నుంచి మీకు విముక్తి కావాలంటే, అంటే ఈ ఒత్తిడి నుంచి మీరు బయటపడాలంటే ఒక ఆలోచన తర్వాత మరొక ఆలోచన నిత్యం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్.